నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. ఘోర రోడ్డు ప్రమాదం, చిక్కుకున్న డ్రైవర్. ఖమ్మం జిల్లా వైరా మండలంలో గండగలపాడు గ్రామం వద్ద 2 లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక డ్రైవర్ లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయి ఘోరంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ ను బయటికి తీసి హాస్పిటల్ కు తరలించారు. పెరిగిన మిర్చి ధరలు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు స్వల్పంగా పెరిగాయి. కింటా ఏసీ మిర్చి ధర 18,200, కొత్త మిర్చి ధర 18,375గా నమోదైంది. స్వల్పంగా 175 రూపాయలు పెరిగినట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదం. అశ్వారావుపేట మండలంలో సీతారామ కెనాల్ వద్ద జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వేగంగా వెళ్తున్న బైక్ అదుపు తప్పి బోల్తా పడడంతో వ్యక్తి తలకు గాయాలు కాగా స్థానికులు వెంటనే స్పందించి వ్యక్తిని హాస్పిటల్కు తరలించారు. భూదాన్ భూముల ఘటనతో రోడ్డు మీద పడిన ప్రజలు. ఖమ్మంలో జరుగుతున్న భూదాన్ భూములను ప్రభుత్వం ఖాళీ చేయించి ప్రజలను రోడ్లపైకి నెట్టివేసింది. వారికి ఇళ్లు ఇస్తామని అధికారులు హామీ ఇచ్చినా ఇప్పుడు చేతులు ఎత్తివేశారు. దీంతో బాధితులు ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పాలేరులో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజనల్ సహాయ వ్యవసాయ సంచాలకులు సతీష్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం వల్ల భూసారం పెరిగి నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ చైతన్య తెలిపారు. ఆర్డీఓ బదిలీ. ఖమ్మం రెవెన్యూ డివిజన్ అధికారి జి నరసింహారావు బదిలీ అయ్యారు. ఆయనను జగిత్యాల జిల్లా మెట్పల్లికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఎన్ శ్రీనివాస్ను ఖమ్మం ఆర్డీఓగా నియమించారు. ఖమ్మం నూతన ఆర్డీఓ త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. కేటీఆర్ పరామర్శ. నేడు ఖమ్మంలో భూదాన్ భూములు 250 కోట్ల విలువైన 31.07 ఎకరాల భూదాన్ భూముల ఆక్రమణలు తొలగింపు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. 600 ఇళ్లు తొలగించిన ప్రభుత్వం బాధితులందరికీ 2 BHK ఇళ్లు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వారికి మద్దతు ఇస్తూ వారిని పరామర్శించడానికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఖమ్మం రానున్నారు. రేషన్ అక్రమాలు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా పౌర సరఫరాల శాఖ నిఘా పెంచింది. నెలకు 2 సార్లు తనిఖీలు చేయనున్నారు. బియ్యం దళారులకు విక్రయించే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు డీలర్షిప్ రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం అందేలా చూస్తామని అధికారులు తెలిపారు. స్పందించిన కలెక్టర్. ఖమ్మం వెలుగుమట్ల గ్రామంలో సర్వే నెంబర్ 147, 148, 149 భూదాన్ భూముల కూల్చివేతలు పూర్తిగా చట్టబద్ధమని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పత్రికా ప్రకటనలో స్పష్టం చేశారు. 31 ఎకరాల 7 గుంటల ప్రభుత్వ భూమిని రక్షించామని, హైకోర్టు స్టే ఉన్న నిర్మాణాలను మినహాయించి మిగతా భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన స్పష్టీకరించారు. దిశ కమిటీ సమావేశం. ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించే జిల్లా అభివృద్ధి సమన్వయ దిశ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. బకాయిలు చెల్లించనిచో కఠిన చర్యలు తప్పవు. సీఎంఆర్ ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వానికి బకాయిలు చెల్లించని రైస్ మిల్లుల యాజమాన్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అదనపు కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. పసిబిడ్డతో రోడ్డుపైనే 3 రోజులు. ఖమ్మం వెలుగుమట్ల కూల్చివేత బాధితులు 3 రోజులుగా పసిబిడ్డలతో రోడ్డు పక్కనే తలదాచుకుంటున్నారు. అధికారులు ఇక్కడ ఉండొద్దంటున్నారు. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి అంటూ ఓ బాధితురాలు కంటతడి పెట్టారు. ప్రభుత్వ భూమి పేరుతో ఇల్లు కూల్చివేయడంతో ఆకలితో ఎండలో నరకం చూస్తున్నామని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తమకు ప్రత్యామ్నాయ గూడు కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వానికి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వెలుగుమట్ల బాధితులకు కేటీఆర్ భరోసా. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇల్లు కూల్చివేతకు గురైన బాధితులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్న ఆయన వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మీకోసం పోరాడేందుకు అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తాం, అసెంబ్లీలోనూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం అని స్పష్టం చేశారు. దీనికోసం అందరం ఐకమత్యంతో పోరాడాలని ఆయన సూచించారు.